గ్రామానికి మాత్రం 50 ఇల్లులు కావాలన్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం మా సభ పూర్వకంగా. మన ఊరు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా. ఎలాంటి మనస్పార్థాలు లేకుండా మనం డెవలప్ చేసుకుందాం. వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఫ్యూచర్ లో బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ కేల్ కథం దుకాన్ బంద్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్కీములు చెప్పిందో 6 గ్యారంటీలు బ్రహ్మాండంగా ఒకటి ఇచ్చుకుంటూ పోతున్నాం. అదేవిధంగా రైతులకు ఇలా కాపాడే విషయంలో ఇన్సూరెన్స్ ఏదైతుందో ఇన్సూరెన్స్ కూడా చేస్తాం, రేపు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి మొత్తం ప్రణాళిక తయారు చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల నుంచి ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి లాస్ట్ 5 ఏళ్ళేమో సంవత్సరాల కింద చేసిండు. మొన్న 5 ఏళ్ళు అయితే మొత్తం ఎత్తేసిండు, గుండు కొట్టేసిండు. ఇప్పుడు మన ప్రభుత్వం 30,000 కోట్లను కూడా ఒకటే లోన్ తీసుకొని బ్యాంకులకు వెళ్లి రైతులకు రుణమాఫీ చేయాలనే సంకల్పంతో పనిచేస్తా ఉంది. కాబట్టి రుణమాఫీ అవుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం.